తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతిని కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ దొరల ఆగడాలను ఎదిరించలేని స్థితిలో దొడ్డి కొమరయ్య ఒకవైపు దొరల గుండాల తూటాలు ఎదురు నిలిచి పేగులు బయటికి వస్తున్న ఆంధ్ర మహాసభకు జై అంటూ నేలకొరిగిన ఆయన తెగువ నేటి యువతరానికి స్ఫూర్తి ఆయన పేర్కొన్నారు. దొడ్డి కొమరయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ కరీంనగర్ జిల్లాలో నేటికి దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ నేటికి సమస్యలతో సతమతమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నిరుద్యోగం నేటికి అలాగే ఉన్నాయని, ప్రభుత్వాలు మారినా ప్రజల జీవన స్థితిగతులు మారటం లేదన్నారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 80వ వర్ధంతి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణను విముక్తి చేయడానికి దొడ్డి కొమరయ్య గారు ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారి ఆశయ సాధనకు మనందరం ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. ఆ పోరాట పటిమతో ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అయితే దొడ్డి కొమరయ్య గారు ఏ ఆశయ సాధనకైతే ఆ రోజు ప్రాణాలు అర్పించారో ఈ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ ఆ ఆశయాలు పూర్తిగా నెరవేరలేదు. ఇవాళ మనం అధికారికంగా వారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నప్పటికీ కరీంనగర్ లో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వారు ఏ విధమైనటువంటి ప్రాణత్యాగాన్ని చేశారో అదేవిధంగా ప్రజల సంక్షేమానికి మనం భారత కమ్యూనిస్ట్ పార్టీగా వారి ఆశయ సాధనకు ముందుకు నడవాలని సందర్భంగా పిలుపునిస్తాం.